మా టిష్యూ కూడా అంతే కంఫర్ట్ ఉంటుంది, అంతే మెత్తదనం ఉంది, స్టిఫ్నెస్ అనేది మీకు లేదు. చాలా స్మూత్గానండి, ఏదో పట్టు పురుగు పట్టుకున్నట్టుంది. సాధారణంగా మనకి టిష్యూ ఎలా ఉంటున్నాయంటే, నేను కూడా ఆల్రెడీ కట్టిన తర్వాత అది మెత్తబడ్డానికి, అది ఐరన్ చేయించేదాకా కూడా కొంచెం కొద్దిగా ఇబ్బంది పడుతుంది. మామూలు చందేరీలు అంటే మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాదు, స్టిఫ్ ఫ్యాబ్రిక్. దానిలో టిష్యూ నార్మల్ క్వాలిటీ మిక్స్ అయ్యేసరికి ఇంకా స్టిఫ్నెస్ పెరుగుతుంది. ఇది ప్యూర్ వాడేటప్పటికి ఏంటంటే ఇదిగోనండి, ఇంత మెత్తగా ఉందండి చీర, ఇదిగో ఇంతే మెత్తగా ఉంది. చక్కగా సిల్వర్ బుటీ, చాలా బాగుంది. సపోటా కలర్, మంచి సపోటా కలర్. లేదు మేము కొంచెం లైట్ కలర్కి వెళ్తాం, ఈవినింగ్ పార్టీస్ కట్టుకోవాలనుకుంటే అదే అంటారు. ఎంత బాగుందో అసలు ఈ చీర. జంట హంసలు చక్కగా చిన్న వాటిని ముక్కుల దగ్గర ఏమో మనకి మీనాకారి ఇచ్చారు. ఇలా బెనారసీ బ్లౌజ్, ఇది ఒక ట్రై చేయమో, పింక్ ఉంది. వీళ్ళ దగ్గర బ్లౌజులు చాలా బాగుంటాయండి. మొన్న నేను ఏదో పట్టేసుకుంటే బెనారస్ అది నన్ను అడిగారు కదా, ప్యూర్లో మాత్రమే మీకు దొరుకుతాయి. మా మమ్మీ ఉంటే చాలా బెటర్ గా చూపించారు. ఏది ఇచ్చినా ఫర్ సపోజ్ ఇలా పట్టుకు వెళ్ళొచ్చు. బాగా మ్యాచ్ పింక్ కావాలి, ఉండు పింక్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ఎంత బాగున్నాయి, ఇలా ప్యూర్ క్వాలిటీలో దొరుకుతాయి వీళ్ళ దగ్గర. దీనికి రెడ్ మద్ద నువ్వు తెచ్చుకున్నావు కదా, పెట్టు. కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు బ్లౌజ్, టిష్యూ పట్టు నువ్వు చెప్పినట్టు మంచి ప్యూర్ వాడిన మీదట నీకు స్టిప్ లేదు. బ్లౌజ్ ఇది బార్డర్ కూడా చూడండి మ్యామ్, రెగ్యులర్ బార్డర్స్ కాదు మీకు. అంచేత చూసిన టిష్యూ శారీస్ అని ఒకటని కాదండి, ఇది ఏక్నాల్ వస్తుంది. ఇందులో వాడిన టిష్యూ ఫైన్ క్వాలిటీ, ఇంకా మంచి టిష్యూ వాడతారు, అందువల్ల మనకి మెత్తదనం. ఎంత బాగుంది. రెడ్ బ్లౌజ్ దీని మీద వేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ కూడా హైలైట్ చేయొచ్చు. లేదు రెడ్కి సిల్వర్ గోల్డ్ బుట్టి కరెక్ట్గా మ్యాచింగ్ చేశారు. చూసారా పిల్లోడు, మేము నలుగురు నుంచున్నాం, గోల్డ్ బుట్టి తీసాం.